జిల్లా చెన్నై కొత్తపల్లి మండల ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉదయ్ తన లైంగిక కోరికలు తీర్చాలని నిత్యం వేధింపులకు దిగుతున్నట్లు నాగసముద్రం గేట్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు వాపోయారు. పుట్టపర్తిలో మంగళవారం సాయంత్రం వారు మాట్లాడుతూ నిత్యం కోరిక తీర్చాలంటూ ప్రతిరోజు ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లినా కూడా వాట్సాప్లకు మెసేజ్లు పంపిస్తూ డాక్టర్ ఉదయ్ వేధింపులకు పాల్పడుతూనే ఉన్నట్లు తెలియజేశారు. తన మాట వినుకుంటే ఉద్యోగాలు ఎలా చేస్తారో అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయారు. ఇదే విషయమే జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశామన్నారు. అయినా న్యాయం జరగకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. మండలము పిహెచ్ఎన్ఎస్ గేట్ లో మేము ఏఎన్ఎంస్ గా పనిచేస్తున్నాము. అక్కడ కొద్ది నెలల నుంచి మాకు మెడికల్ ఆఫీసర్ నుంచి శారీరకంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. మాకు వాట్సాప్ మెసేజ్ల ద్వారా మమ్మల్ని మా పిల్లల్ని కూడా తన దగ్గరికి రామని మమ్మల్ని వేధిస్తున్నాడు. తన మాట వినుకోకుంటే మమ్మల్ని డ్యూటీల నుంచి కూడా తీసేస్తానని చెప్తున్నాడు. ఆయన పేరు డాక్టర్ ఉదయ్. ఈ విషయం పైన మేము డిఎంహెచ్ఓ మేడం గారికి కూడా మేము వినతి పత్రం అందజేసినాము. మేడం కొద్ది రోజుల్లో మాకు న్యాయం చేస్తుంది. డాక్టర్ ఉదయ్ అనే అతను మాకు కొన్ని సంవత్సరాలుగా మన లైంగిక మానసిక వేధింపులు గురి చేస్తున్నాడు. అతని మాట వినకపోతే మాకు రిజైన్ చేసేయి వెళ్ళిపో అని ఆయన ఇష్టానుసారం కొద్దీ మమ్మల్ని మాట్లాడతాడు. మేము గిన మాట వినకపోతే మా అమ్మాయిల్ని కూడా మాట్లాడతాడు, మా అమ్మాయిల్ని కూడా మాట్లాడతాడు ఆయన. మేము ఇప్పుడే మేడంకి వినతి పత్రం అందజేసినాము. మేడం సరైన న్యాయం చేసి చేయని, లేకుంటే మేము పై అధికారుల దగ్గర వెళ్ళి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటాము. మళ్ళీ మండలము పిహెచ్ఎన్ఎస్ గేట్ లో మేము చిరుతపులి దాడిలో